హలో హాయ్. ఈరోజు వీడియోలో మీకు ఇక్కడ జరుగుతున్న ఒక దృశ్యాన్ని చూపిస్తాను చూడండి. అది ఏంటి అంటే సహస్ర ఘట్టాభిషేకం అని ఈ దేవాలయంలో చిన్నస్వామి గారి ఆధ్వర్యంలో జరుపుతున్నారనమాట. ఈ సహస్ర ఘట్టాభిషేకం ఇది అల్లాడుపల్లె దేవాలయము చాపాడు మండలంలో ఆంధ్రప్రదేశ్లో కడప డిస్టిక్లో ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట. ఇక్కడ వీరభద్రుడు, భద్రకాళి, శివుడు, సుబ్రహ్మణ్యుడు, ఆంజనేయుడు, వినాయకుడు, నవగ్రహ దేవతలు అందరూ ఉంటారనమాట. ఈ దేవాలయం చాలా ప్రాశస్త్యమైనది అనమాట. ఇక్కడ సహస్ర ఘట్టాభిషేకము అంటే 1008 కలశాలలో అంటే కుండలతో పవిత్ర జలాలను దైవ విగ్రహానికి చేసే మహాభిషేకాన్ని సహస్ర ఘట్టాభిషేకం అని అంటారు. ఇక్కడ ఈ సహస్ర ఘట్టాభిషేకం అనేది హిందూ ధర్మంలో దేవాలయంలో లేదా ప్రత్యేక పూజా కార్యక్రమంలో నిర్వహించే అత్యంత పవిత్రమైన మహోన్నతమైన వైదిక ప్రక్రియ అనమాట. ఇక్కడ చూసారా, మా ఊరి ప్రజలందరికీ వర్షాలు రాలేదు. వర్షాలు రావాలంటే ఇలా స్వామికి శివయ్యకు సహస్రఘట్టాభిషేకం చేస్తే తప్పకుండా వర్షాలు కురుస్తాయని అపారమైన నమ్మకంతో, భక్తి విశ్వాసంతో, మేళతాళాలతో ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని అందరూ ఆనందోత్సాహాలతో ఈ సేవా కార్యక్రమంలో చిన్నస్వామివారి తదితర బృందంతో ఆధ్వర్యంలో ఈ అభిషేకంలో పాల్గొన్నారనమాట. చూసారా, భక్తులు ఎంత చక్కగా వెళ్తున్నారో. ఈ పూజలో 1008 కుండలలో పవిత్ర నదీ జలాలతో పాటు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, గంధం, పుష్పం మరియు వివిధ సుగంధ ద్రవ్యాలను కూడా నింపుతారనమాట. ప్రతి కలశానికి ప్రత్యేకమైన వైదిక మంత్రాలు ఉంటాయన్నమాట. అందులో రుద్ర సూక్తం అంటే పురుష సూక్తము, స్త్రీ సూక్తము పఠిస్తూ వేద పండితులు పూజలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమము శివయ్యకు ఈ ఘట్టాభిషేకం చేస్తే కరుణించి సకాలంలో వర్షాలు కురిపించి పంటలు బాగా పండుతాయి అనే నమ్మకంతో ఇది చేస్తున్నారు. కాకపోతే సాధారణంగా ప్రతిష్టాపన సమయాల్లో ఆలయ కుంభాభిషేకాలు, వార్షికోత్సవాలు లేదా విశేష పర్వదినాల సందర్భంగా ఈ పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ చూస్తున్నారా, ఎంతటి మహాభాగ్యం మీకు అందచేయాలనుకున్నాను చూడండి. పంతులు గారు చక్కగా అభిషేకం చేస్తూ ఉన్నారు. ఇలా కంప్లీట్గా ఈ స్వామికి 1008 కలశాలతో కంప్లీట్గా స్వామి మునిగేంత వరకు చేస్తారన్నమాట. ఉదయం నుంచి సాయంత్రం వరకు అలాగే ఈ నీటితో స్వామిని అభిషేకించేసి సాయంత్రం ఈ నీటిని తీసేసి తర్వాత యథావిధిగా అభిషేకము, అర్చనలు, హారతులతో చేస్తారనమాట. ఇది ప్రతిష్టాపన సమయాల్లో ఆలయ కుంభాభిషేకాలు, వార్షికోత్సవాలు లేదా విశేష పర్వదినాల సందర్భంగా ఈ పూజను నిర్వహిస్తారనమాట. ఈ అభిషేకాన్ని దర్శించడము ఎంతటి అదృష్టం అంటే అంత అదృష్టం కలుగుతుంది. ఈ అభిషేకాన్ని దర్శించడం వల్ల, చేయడం వల్ల లోక కళ్యాణం జరుగుతుంది. దుష్టశక్తులు నశించి ఆధ్యాత్మిక శక్తి మరియు శాంతి చేకూరుతాయని నమ్మకం అనమాట. అలాగే మా ఊరి ప్రజలందరూ ఈ పూజలు చేయడం వల్ల ఫలితంగా సకాలంలో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి, పంటలు కూడా పుష్కలంగా పండుతాయని నమ్మకం అన్నమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోతో మేము ముందుకు వస్తాం.